గత 40 ఏళ్ల నుండి బతుకమ్మ కుంటను కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేశారని, అలాంటి స్థలాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డిని మాజీ పార్లమెంటు సభ్యులు హనుమంతరావు అభినందించారు. అంబర్పేట బతుకమ్మ కుంటలో జరుగుతున్న హెడ్డా పనులకు మాజీ పార్లమెంటు సభ్యులు హనుమంతరావు అంబర్పేట కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే రోహిణి రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాతల కాలంలో ఇక్కడ బతుకమ్మ కుంట చెరువులో నేను ఈత కొట్టడం జరిగిందని గుర్తు చేశారు. హైడా నిర్మించిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఫస్ట్ సక్సెస్ ఇది. గత 35-40 ఏళ్ల నుంచి బతుకమ్మ కుంటను కొందరు ల్యాండ్ గ్రాబర్స్ కబ్జా చేశారు. కానీ కంటిన్యూస్గా లాస్ట్ 35-40 ఇయర్స్ ఫైట్ చేసి ఇవాళ నేను ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నంటే ఇది కబ్జా చేసి ఇండ్లు కట్టాలని చూసారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏదైతే తరతరాల మా నాన్నమ్మ మా పెద్దమ్మలు ఆడినటువంటి బతుకమ్మను కబ్జా చేసి మీదికెళ్ళి ఏమంటున్నారు, ఇక్కడ బతుకమ్మ కుంటనే లేదంటున్నారు. ఎవరు బతుకమ్మ కబ్జా చేసినటువంటి మీరు ఇప్పుడే చూసిండ్రు. అది ఒక 2 అడుగులు కొట్టంగానే నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇది కుంట కాబట్టి నీళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మా ప్రాంతంలో గతంలో ఉన్న ప్రభుత్వం కవిత గారు జీవితాంతం ఆమె నేనే బతుకమ్మ అని మన భారతదేశంలో కాదు అమెరికా లండన్లో కూడా ఆడింది. ఒరిజినల్ బతుకమ్మ కుంటకేమో ల్యాండ్ గ్రాబర్కు సపోర్ట్ చేసింది. కనుక దీని విజయం ఎవరికి పోతుంది? రేవంత్ రెడ్డి గారికి పోతుంది. వారు తప్పనిసరిగా చేస్తున్నారు, మొదలుపెట్టారు. ఇవాళ మా ఆడపడుచులు కూడా బతుకమ్మ ఆడుతున్నారు. దీనికి కారణం దీంతో పాటు ఆయన ఒకటి మంచి పని కూడా చేశారు. యావత్ భారతదేశంలో